మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన డప్పు ఎల్లయ్య మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం సమర్పించారు. మండల కేంద్రంలోని ఖాళీ స్థలానికి చట్టవిరుద్ధంగా ఇంటి నెంబర్లు, అసెస్మెంట్ నెంబర్లు, PTIN నెంబర్లు కేటాయించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ అంశంపై జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత ఇంటి నెంబర్, అసెస్మెంట్ నెంబర్, PTIN నెంబర్ రద్దు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ ఏం చేసింది, ఆయన వల్గర్ భాష మీ దగ్గర మాట్లాడకూడదు. పోలీసు వాడు ఏం చెప్తున్నాడు, ఆయన పోలీసు వాడు ఏం చెప్తున్నాడు, ఏ కలెక్టర్ దగ్గర పోయేది సార్. మాలో ఒక ఎలిగేషన్ ఏంటంటే భూమి ఈయన రాకుండా పడదు, ఇట్లాంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు పబ్లిక్లో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే హైకోర్టు వెళ్ళినాక కూడా హైకోర్టు ఏం చేసింది, కలెక్టర్ ఏం చేసింది, ఆయన వల్గర్ భాష మీ దగ్గర మాట్లాడకూడదు. పోలీసు వాడు ఏం చెప్తున్నాడు, ఆయన పోలీసు వాడు ఏం చెప్తున్నాడు, ఏ కలెక్టర్ దగ్గర పోయేది. ఇప్పుడు మా ప్రత్యేక కట్టినా అంటే మీ దగ్గర మాకు అనుకూలంగా చెప్పడం కాదు, ఆయన పర్సనల్ లాంగ్వేజ్ చెప్పండి. సరిగా అది అసలు ఒకటి గ్రామ పంచాయతీ నుంచి నోటీస్ ఇప్పించింది. మండలంలో ఇల్లు లేని ఖాళీ స్థలానికి ఇంటి నంబర్ ఇచ్చిన విషయంలో కలెక్టర్ గారిని కలవడమైంది. ఇంతకుముందు కూడా DPO గారికి దాని విషయంలో ఒక 3 సార్లు ఫిర్యాదులు ఇచ్చినాము. ఆ 3 ఫిర్యాదుల మీద జిల్లా పంచాయతీ అధికారి నిర్లక్ష్యం చేసినందువల్ల కలెక్టర్ గారికి ప్రజావాణిలో 16 తారీఖు జూలై గత సంవత్సరం, 16 తారీఖు జూలై, డిసెంబర్ 30 తారీఖు గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలో జనవరి 1 నాడు కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇచ్చినాం. పాటు ఇంకొక ఫిర్యాదు కూడా ఇచ్చినామండి. మొత్తం 5 ఫిర్యాదులు ఇచ్చినాం ప్రజావాణిలో. 5 ఫిర్యాదులని కలెక్టర్ గారు ఏదైతే కలెక్టర్ గారు రెఫరెన్స్ చేస్తున్నారో ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా DPO గారు ధిక్కరిస్తున్నారు. ఎట్లాంటి రెస్పాండ్ కావడం లేదు. ఏమని, అసలు ఇల్లే లేని ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చారు, అదే రోజు నాడు అసెస్మెంట్ చేశారు. అసలు ఇల్లు లేని దానికి కొలతలు చేయకుండా, ఇల్లు కేటగిరీ ఏది అనేది కొలతలు చేయకుండా, దాని క్లాసిఫికేషన్, నేచర్ ఏందో అవన్నీ చూడకుండా అసెస్మెంట్ చేయడానికి లేదు. దానికి PTN నెంబర్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఇవ్వడమైంది. దాంతోపాటు 8 రోజులకి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అయితే దాని మీద కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు DPO గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఏమని, 30 గజాల జాగాకి 60 గజాలు ఇంటి నెంబర్ ఇచ్చిండు, 60 గజాలకి అసెస్మెంట్ చేసిండు అని కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు DPO గారు. ఆ DPO గారు ఇచ్చిన రిపోర్ట్ మీద కలెక్టర్ గారు డిసెంబర్ 29 తారీఖు నాడు ఏదైతే ఇంటి నెంబర్లు కేటాయింపు చేసిండో అట్లాంటి ఇంటి నెంబర్ కేటాయింపు చేసినటువంటి సెక్రటరీ మీద ఛార్జ్ మేమో జారీ చేయడమైంది. అయితే దాంట్లో DPO గారు ఏం చేశారంటే 30 గజాలకు 60 గజాలు ఇచ్చిండనే రిపోర్ట్ ఇచ్చాడు తప్ప ఇల్లే లేని దానికి ఇంటి నెంబర్ ఇచ్చిండనే ఆ పాయింట్ని దాన్ని తప్పదీసి కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే ఆ 30 గజాలకు 60 గజాలు ఇచ్చిన దానికి కలెక్టర్ గారు ఛార్జ్ మేము ఏదైతే ఇచ్చారో, ఇల్లు లేని దానికి ఖాళీ స్థలం ఇచ్చిందంటే కలెక్టర్ గారి చర్యలు ఇంకా వేరే రకంగా ఉండేది. ఆ విషయాలన్నింటినీ కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి కలెక్టర్ గారి తప్పుదో పట్టించారు. దీని విషయంలో మేము ఒకటి DPO గారు కలెక్టర్ గారి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అవుతలేదు. ప్రజావాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా ఏమి ఖాతరు చేయడం లేదని చెప్పి మేము హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 3164/2024 అనేది 2026లో ఇచ్చాము సార్. దాంట్లో కలెక్టర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ గారు, DPO గారు, MPO గారు, MPDO గారు, పంచాయత్ సెక్రటరీ, తహసీల్దార్ ఇంతమందిని రెస్పాండ్ చేస్తే ఏ అధికారి కూడా ఇదివరకు 20 నెల రోజులు దాటిపోయింది, 45 రోజులు దాటిపోతుంది మేము ఫిర్యాదు సమర్పించి, కలెక్టర్ అది హైకోర్టు ఆదేశాలు సమర్పించి ఇంతవరకు ఏ అధికారి కూడా రెస్పాండ్ అయింది లేదు, అక్కడ పనులను నిలుపుదల చేసింది లేదు. DPO గారు ఆదేశాల మీద పంచాయత్ సెక్రటరీ నిర్మాణ పనుల నిలుపుదల గురించి ఒక వేరువేరు తేదీలలో 3 సార్లు నోటీసులు ఇచ్చిండు. కానీ అక్కడ పనులు ఆపడానికి మాత్రం చర్యలు తీసుకోలేదు.
ఇంకొకటి వితౌట్ పర్మిషన్గా డిస్ప్యూట్ నడుస్తున్నటువంటి ల్యాండ్లో బోర్వెల్ తవ్వడమైంది. ఎట్లాంటి అనుమతులు లేకుండా బోర్వెల్ తవ్వడమైంది. ఆ బోర్వెల్ తవ్విన దాని మీద మేము తహసీల్దార్కి డిసెంబర్ 30 తారీఖు నాడు ఫిర్యాదు ఇస్తే తహసీల్దార్ గారు ఏం చేశారంటే జనవరి 24 రోజులకు ఒక నోటీస్ ఇచ్చారండి. ఎవరికి? తహసీల్దార్ గారికే నోటీస్ ఇచ్చుకున్నారు. తహసీల్దార్ గారికే నోటీస్ ఇచ్చారు తప్ప అక్కడ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలని కానీ ఆ బోర్వెల్ నంబర్ని కానీ బోర్వెల్ యజమానిని కానీ ఎవరిని కూడా రెస్పాండ్ చేయలేదు. ఎవరు కూడా అడ్రస్ చేయలేదు. ఎవరిని అడ్రస్ చేయకుండా వాల్టా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడునని ఇచ్చారు తప్ప ఎవరి పేరు లేదు, ఏమీ యాక్షన్ తీసుకున్నది లేదు. అయితే దాంట్లో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా కలెక్టర్ గారి ఆదేశాలు ఫిబ్రవరి 7 తారీఖు నాడు కలెక్టర్ ఒక ఆదేశాలు ఇచ్చారండి. అది తహసీల్దార్ గారు ఒక నోటీస్ ఇచ్చారు. ఎవరికి? మెమో ఇచ్చారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని? రెసిడెన్షియల్ సప్లైని డిస్కనెక్ట్ చేయమని. ఫిబ్రవరి 27 తారీఖు నాడు ఇస్తే ఆ ఏఈ గారు ఇప్పటికి కూడా దాన్ని డిస్కనెక్ట్ చేయలేదు. నిన్నటి రాత్రి కూడా లైట్ వెలుగుతుంది. అంటే ఇక్కడ అధికారులు అందరినీ నిబంధనలు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని డిపిఓ గారు ఉల్లంఘిస్తారు, తహసీల్దార్ గారు వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తారు. వాస్తవాలు అసలు న్యాచురల్ జస్టిస్ అంది ఏంది, కండక్ట్ రూల్స్ ఏం చెప్తున్నాయి, వాళ్ళ సిటిజన్ చార్ట్ ఏంది, వాళ్ళ జాబ్ చార్ట్ ఏంది, ఇవి కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారిని అన్నీ మిస్గైడ్ చేస్తున్నారు. ప్రజావాణి కలెక్టర్ గారు ఏమన్నారంటే ప్రజలందరూ కలెక్టరేట్కి రావడానికి వాళ్ళకు చాలా వ్యయప్రయాసాలు అవుతున్నాయి అని చెప్పి మండల్ వైర్గా ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కానీ మీ ఆదేశాలు ధిక్కరిస్తున్నప్పుడు డిలే చేస్తున్న అధికారులే మీరు ప్రజావాణి పెట్టమంటే మీ దాకా అసలు సమస్యలే రావు. అక్కడ సమస్యలు ఇంకా పెరిగిపోతాయి తప్ప ఎట్లాంటి సమస్యలు పరిష్కారం జరగవే అని చెప్పి మీ మీడియా ద్వారా కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తున్నామండి. ఈరోజు నాడు కలెక్టర్ గారికి మేము ఒక అప్పీల్ చేశాము. ఇంకొకటి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి మేము ఒక అప్పీల్ చేశాం. పంచాయత్ చీఫ్ సెక్రటరీ గారికి, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి ఫిబ్రవరి 19 తారీఖు నాడు ఒక అప్పీల్ చేశాం. ఏంది అని అంటే ప్రభుత్వ సేవకుల ప్రవర్తన నియమావళి 1964 ప్రకారం డిపిఓ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయనను విధుల నుంచి డిస్మిస్ చేయాలి, ఆయనను విధుల నుంచి రిమూవ్ చేయాలని చెప్పి మేము డిపిఓ గారి మీద చీఫ్ సెక్రటరీ దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. అది పంచాయతీరాజ్ కమిషనర్ దగ్గర ఇప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్ బెంచ్ మీద ఉన్నది. అది దాని తదుపరి చర్యలు వాళ్ళు ఏం తీసుకుంటారో కానీ ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఈరోజు మేము ఇచ్చాము. కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ చర్యల గురించి మేము వేచి చూస్తాం. మండలంలో డప్పు ఎల్లయ్యకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి, దాంట్లో భాగ పంపకాల మీద ఎల్లయ్య గారికి ఫైసల్నామా అయింది 98లో. అట్లాంటి దాంట్లో ఆయన చెప్పుల డబ్బా పెట్టుకొని జీవనం సాగించాడు. అదాన్ని ఆయన ఆధీనంలో ఉన్న ఓపెన్ ల్యాండ్ని వాళ్ళ తమ్ముని పేరు మీద పట్టా చేసారు. ఎవరు? పంచాయత్ సెక్రటరీ. దాని విషయంలో మేము కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇచ్చినాం. ఇంకొకటి అది 2023లో 23 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. దాంట్లో ఏమంటున్నారంటే 23 డిసెంబర్లో 19 తారీఖు నాడు వాళ్ళ భార్యతోని ఇంటి నెంబర్ కేటాయింపు గురించి నేను గుడిసేసుకొని బతుకుతున్నా 10-11 సంవత్సరాల నుంచి, నాకు ఇంటి నెంబర్ కేటాయింపు చేయమని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే అదే రోజు నాడు ఇంటి నెంబర్ కేటాయించారు. అదే 8 రోజుల నాటికి ఒక పెంకుటిల్లు 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇంటిని వాళ్ళ భార్య వాళ్ళ భర్తకి రిజిస్ట్రేషన్ చేసింది. అసలు 8 రోజులల్లా గుడిసె ఎక్కడ పోయింది, పెంకుటిల్లు ఎప్పుడు వచ్చింది, గుడిసెను ఎప్పుడు తొలగించారు, పెంకుటిల్లుకు పర్మిషన్ ఎప్పుడు వచ్చింది, పర్మిషన్ ఇచ్చిన ఇల్లుని ఎన్ని రోజులు కట్టారు, ఎన్ని రోజులలో పెంకుటిల్లు కట్టడం ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది మన డిపిఓ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.